ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ముఖ్యంగా రాహుగ్రహం. రాహు సర్పగ్రహంగా చెప్తూ ఉంటారు, రాహుకేతువులు ఇద్దరిని కూడా. అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి, అదేవిధంగా లగ్నం తెలియని వారి రాశి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ముఖ్యంగా మీకు లగ్నంలో కనుక రాహు ఉన్నట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జలగండం వస్తుంది. కాస్త జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. లేదా కొంతమందికి ఇల్యూజన్ని తెలుస్తుంది, లేనటువంటి విషయాన్ని ఏదో ఉందేమో, ఏదో అవుతుందేమో తెలియని ఒక చిన్న చిన్న భయాలు ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ లగ్నాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఈ యొక్క దోషం పోతుంది. ఇక ధనస్థానంలో మీకు రాహు ఉన్నాడు. ఇక్కడ కొంతవరకు గవర్నమెంట్ తండ్రి తరపు వారికి తెలియని డిస్టర్బెన్స్ ఇస్తూ, ఆ రవి కనుక బాగుంటే ఇదే రాహు విదేశాల్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా చేసే యోగాన్ని ఇస్తుంది. ఇక మూడో స్థానంలో రాహు ఉన్నాడు మీకు. ఉదాహరణకి ఇక్కడ మాత్రం ట్రేడింగ్ రిలేటెడ్, అంటే అలానే షేర్ మార్కెట్ ట్రేడింగ్ కాదు, నీతి మార్కెట్లో విషయాలు, మార్కెటింగ్ చేసే ఇట్లాంటి విషయాలు అద్భుతమైనటువంటి యోగం. నాలుగో స్థానం రాహు పర్టికులర్గా వివాహం తర్వాత మీకు గృహయోగాన్ని, లగ్జరీ యోగం ఇస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి యోగం, అందులో ముఖ్యంగా ఫ్యాషన్ రంగాల్లో మంచి విద్యాయోగాన్ని ఇస్తుంది. పంచమ రాహు మాత్రం మీకు కాస్త ఈ సంతాన సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్తో ఆన్లైన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ ఏర్పడుతుంది, ఆ ఫ్రెండ్షిప్స్ వల్ల ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఫ్రెండ్స్ వల్లే ప్రమాదం వస్తుంది. ఆరో స్థానంలో ఉండేటువంటి రాహు ఏంటి అని చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ 6లో ఉండేటువంటి రాహు ఇది కొంచెం కోర్టు కేసు వ్యవహారాల మీద గెలుపునిస్తుంది. కాకపోతే సప్తమ రాహు మాత్రం వివాహ సంబంధించిన విషయంలో సంబంధాల దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాస్త వీళ్ళకి కూడా కొంచెం ఇంట్యూషన్గా ఉండడం కొంత వీళ్ళు సప్తమ రాహు ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. అష్టమంలో ఉండే రాహు మాత్రం పర్టికులర్గా జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భాగ్యంలో మీకు కనుక రాహు జరుగుతున్నప్పుడు, అంటే మీకు రాహు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇది కొంతవరకు చేసేటువంటి పూజాది విధానాల్లో తెలియకుండా ఎక్కడో తప్పిదం చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి పితృదేవతలను ఎక్కువగా ఆశ్రయించాలి. దశమంలో ఉండేటువంటి రాహు కర్కాటక లగ్నానికి ఉద్యోగ సంబంధించిన విషయంలో అక్కడ ఉండేటువంటి కొలీగ్స్తోనే కొంత గొడవలు, లేనట్లయితే బాస్తో తెలియని, ఇక్కడ పర్టికులర్గా కర్కాటకం వారికి రవి కూడా పాడైనట్లయితే బాస్తో కూడా తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతుంటాయి. లాభరాహు వ్యాపారాల్లో, అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన మరియు ఏదైనా సరే చూడండి, ఒక్కోసారి మనకి కాంబినేషన్స్ ఈ అందానికి సంబంధించిన ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కలిసి రావడం. 12లో ఉండేటువంటి రాహు ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారంలో సక్సెస్ అయ్యేటువంటి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే ఇందులో పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో ఆ రాహు ఉండేటువంటి స్థానాన్ని, అది ఉండేటువంటి బలాన్ని బట్టి కూడా లెక్క కట్టుకోవాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ రాహువు కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో. అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి. అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు, కేతు ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు. ఇందులో మరొక విషయం ఏంటంటే, చాలామందికి కాలసర్ప దోషం అన్నది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్ప దోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది. అంటే ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని, ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది, ఏ రాశి అవుతుందో చూసుకొని ఈ దేశంలో
ఇక్కడ సునామీలు వస్తాయనో, లేకపోతే భూకంపాలు వస్తాయనో, కరువు కాటకాలు ఉంటాయనో, గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు. కానీ జన్మజాతకానికి కాలసర్పదోషం అప్లై చేయమని ఎక్కడ చెప్పలేదు. సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు. అది పర్టికులర్గా మీకు మేష, వృశ్చిక, అదేవిధంగా కర్కాటక, సింహ ఈ రాసుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సర్పదోషం ఉంది, ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఈ లగ్నం వాళ్ళకైతే ఇది, ఈ ప్లేస్లో ఉంటే ఇది అని. కానీ లగ్నము, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సిమ్టమ్స్ ఏమిటి అంటే, ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది. సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు. అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము, విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము, లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము. అదేవిధంగా అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనకి ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే కనుక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి కాళహస్తికి వెళ్ళడం. ఆ ఈశ్వరానుగ్రహం రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందని మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి కొన్ని, అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెంబు నీళ్ళల్లో పసుపు, కుంకుమ, గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు 3 కావచ్చు, లేనట్లయితే 11 కావచ్చు, 21 కావచ్చు, 41 కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము. అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి. మరియు దీంతోపాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహువుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన, కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి, ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు, మీరు కనీసం 6 నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి. ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. మరొకటి ఏంటంటే ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి. అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, 3వ స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, 4వ స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో, ఎందుకంటే 1.5 ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి. అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు ఒకరికి రాహు కనుక వచ్చాడు 4th హౌస్లో, 2nd హౌస్లో, అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశను పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని, గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి. ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవులకి బెల్లంతో కూడినటువంటి 4 ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి, మరియు గ్రాసము తినిపించండి. రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది.